ఏందయ్యా ఈ పొద్దు రిలీజా? అతలు గారు బాగుండవు. పెరుగన్నం పెట్టానురా, మిగల్చుకుంటూ తినే. అయ్యో రోజు పెరుగన్నం పేపర్లో వచ్చి ఉండాలి చూసినావా? మన అన్నగారి సంతోషం పట్టలేకపోయినాం. మీటింగ్ పూర్తయినాక నువ్వు పార్టీ ఆఫీస్కి రాలేదు కదా, అమాంతంగా వాటేసుకుని తెగ పొగిడినాడు కదా. ఎగస్ పార్టీ వాడి ముఖం మాడిపోయినది. మన అన్న చెప్పిన ఒక్క మాటకి మొత్తం అందరూ బెక్క చచ్చిపోయినారా? ఏందేనే నువ్వేనయ్యా ఈ పార్టీకి ఎన్ని మొక్కలాంటి వాడు అన్నారు. అది ఎన్న సంతోషంలో రాత్రి అంతా హాయిగా నిద్రపోయినా. కొంచెం లైన్లో ఉండు. నమస్కారం అన్న. రంగా ఏందో చూడు. అది కాదులే గానీ నువ్వు పార్టీ ఆఫీస్కి వచ్చి ఇదంతా చూసి ఉండాల్సిందయ్యా. బ్రహ్మాన్ని శంకరాన్ని పోలీసులు పట్టుకెళ్లారన్నా. ఎప్పుడు? నిన్న రాత్రి అన్నా. కోసమే కదా ఎంత ఖర్చు పెట్టేది. గమ్మునుండా తీసిపోయిండారన్నా. సరే గానీ తర్వాత లేదన్నా వాళ్ళేం చేయలేదు. ఏంది అడిగో అలా ఏమంటాడు? ఏం లేదన్నా, రాత్రి శంకరాన్ని బ్రహ్మాన్ని పోలీసులు పట్టుకుపోయినారంట, ఇడిపించమని అడుగుతాడు. ఎందుకురా? ఏ స్టేషన్? మన ఏరియా స్టేషన్ అన్నా. రాత్రి ఎస్ఐకి ఒంటరిగా నీకు భయం వేస్తే తోడు కోసం వీళ్ళని పట్టుకుపోవాలా ఏందని అడిగితే రచ్చ చేస్తుంటారని ఫోన్ వచ్చిందన్నాడు. మమ్మల్ని పట్టుకుపోమని కలెక్టర్ ఏమైనా ఫోన్ చేస్తాడన్నా? రంగా ఆ స్టేషన్ ఫోన్ కలుపు. అన్నా. హలో, అనంతపురం పోలీస్ స్టేషన్. హలో, నమస్కారం. నేను నెక్స్ట్ కౌన్సిలర్ సోమేశ్వరరావు మాట్లాడుతాడా. ఏంది మా కుర్రోడు శంకరాన్ని బ్రహ్మాన్ని ఎత్తపోయినారంట మీరు? అది కాదు సార్, తాగి గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. ఏంది సార్ తాగిన వాళ్ళు ఎట్టుంటారో తాగిన వాళ్ళు ఎట్టుంటారో తేడా తెలియదా మీకు? మా ఇంటి వాకిలి ముందు కూర్చొని అట్లాంటి పని చేస్తారా వాళ్ళు? మీ ఇంటి ముందే గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. పోయేస్తారా? సరేనా? అరెస్ట్ చేశాం. ఏంది నాకు భద్రత? నాకు కాపలా ఆడలే కదా. అది కాదు సార్, రాత్రిపూట ఏదో కొరనాయిలు అట్టగా ఉంటారు. దీపం పెట్టగానే ఇంట్లో ఉంటాను కాదు. ఏమన్నా ఈడొచ్చిన ఆడపిల్లకాయలా? నువ్వు వాళ్ళని పంపించో, నేను చూసుకుంటాలే. అందుకే అన్నా నేను చెప్తుండది, మీరుండగా ఈ ఏరియాకి పోలీస్ స్టేషన్ తో పనేంది? వెళ్ళి పని చూసుకో. కాశీ నిలుచుకో, నేను వస్తా. నన్నేం చేయమంటారు? రాత్రి అయితే చాలా ఫోన్ వచ్చేస్తుంది. పైగా వీళ్ళు వేసుకున్న షర్టు కలర్తో సహా చెప్పారు. 2 సార్లు ఫోన్ అటెండ్ చేయకపోతే 3ఓసారి ఫోన్ చేసి ఎక్స్ కౌన్సిలర్ ఇంటి ముందు జరుగుతోంది, మీరేం పట్టించుకోరని అడుగుతున్నారు. ఆ తర్వాత ఏమన్నా జరిగితే మీరు మమ్మల్ని అంటారు. మీ అన్ని అర్థం చేసుకోవట్లేదే. ఏం లేదండి, మమ్మల్ని నమ్ముకున్న కుర్రోళ్ళు, అందుకే వీళ్ళంటే అన్నకు అభిమానం. ఫోన్లో చెప్తే చాలదని నన్నే పోయి కలవమన్నాడు. మీరు తలుచుకుంటే. ఓయ్ వాళ్ళని వదిలేండియా, తీసుకుపోండి. థ్యాంక్స్ సార్. పదరా. రే పోరా, పెద్ద మన్మధుల్లాగా ఫోజ్ ఒకటి. జుట్టు చదిరింది కదా, లేదంటే నేను మన్మధున్నే. ఎవడో గాని చాలా రోజుల నుంచి మనల్ని ఇరికిస్తున్నాడు. ఆడెవడో తెలియని ఆడికి ఉంది.
వదిలే శంకరం, సార్, అవన్నీ మేము చూసుకుంటాంగా. అన్నా టీ తగ్గిపోన్నా. వద్దు బ్రహ్మం, నేను పోతా. రాత్రంతా ఏడికి పోయినవరా? మెక్కడానికి కూడా రాలేదో? సత్యాన్ని కొట్లో ఉన్నాను. నందులలో సావింటికి లైట్లు కట్టాలి రమ్మంటే సర్లేని పోయాను. ఏ అబద్ధం చెప్పమాకరా. అయితే నిజమేంటట? తొందరగా స్కూల్కి పోరా. ఎంత జరిగినా మీ తమ్ముని మీరు ఒక్క మాట అడిగేది లేదా? ఆడికి బాధ్యత తెలిసేంత వరకు ఆడితో మాట్లాడనని చెప్పానుగా. అవును, మీరు మాట్లాడితే దొరగారు మూటల కొద్దీ తెచ్చిపెట్టేది ఆగిపోతుందేమో. దీనికంటే మీరు మాట్లాడకపోవడమే మంచిది. బళ్ళో పాఠాలు చెప్పే పంతులవారి కొడుకు పరమ సొంట అవుతాడని సామెతుంది. ఏడు చూస్తే పంతులు గారి తమ్ముడు సొంట. ఇదేమైనా బాగుందో చెప్పండి. ఎన్నాళ్ళని ఇట్టాగే ఉంటావు? చదువు ఎట్టాగు అవ్వలేదు. పోనీ ఏదన్నా పనన్నా చూసుకుంటావా అంటే అది కూడా లేదు. ఒరే, నువ్వు సంపాదించి నన్ను పోషించక్కర్లేదు. ఏదైనా పనికి పోతే నీకు బాధ్యత తెలుసుద్ది. అరే ఒక్క మొక్క తినేలోకి 100 నీతులు చెప్తావేంది? నేను ఎలా బతకాలో నాకు తెలుసు. నువ్వు ముందు చట్నీ వేయి. మా అమ్మ నాన్న అంటే సరిగ్గా పెంచలేదు. వదిన అమ్మతో సమానం అంటారు కదా. నువ్వైనా వాడికి కాస్త బుద్ధి చెప్పి మార్చొచ్చుగా. నేను చెప్తే మాత్రం అయ్యో, ఇది ఒక జన్మేనా? రే సోమా, కొంచెం సబ్బివు. ఒకరు రుద్దుకున్నది ఇంకోటి రుద్దుకోకూడదురా, తామర వస్తుంది. కనీసం అలా అయినా మొహం తెల్లబడుతుందిలే, దాన్ని ఇవ్వరా. సరే రుద్దుకొని చావు. రే 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 తుండివనరా, రే తుండివనరా. పరుగు పోతుందిరా. రే కాసి, రే మాకైతే నీతులు చెప్తావు. మగాడు అయ్యుండి డ్రైర్ వేసుకోవడం తెలీదా? అదేసుకుంటే పట్టినట్టుంటుందిరా, గజ్జల్లో ఇరుకుని. తుండివనరా. ఏరా సోమా, నిన్న స్టేషన్ లో లుంగి ఊడపెరికి కూర్చోపెట్టుంటే ఏమై ఉండేది? వీడికి ఎలాగూ సిగ్గులేదు. ఆ పోలీసుల పరిస్థితి ఏమై ఉండేది? ఏముంది, అందరు కట్టలు లేపోవాళ్ళు. ఏంది? లాటి గురించి చెప్తున్నా. ఎవరా మనల్ని పోలీసులకి పట్టించిందా? ఇంకెవడై ఉంటాడు? ఆ గొట్టంగాడే మున్సామి. అసలే ఆడికి మన మీద దొప్పు తెగులు. సందు చూసి సమ్మగా పెట్టాడు. ఎందుకురా బాబం ఆ ముసలాన్ని అలా ఆడిపోసుకుంటుంటారు? కాస్తే మీ కొలపడు కాబట్టి ఆరు తరఫున మాట్లాడుతుంటావా? ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే కనుక ఈ లేకుండా చూసి మనల్ని ఇరికించాడు. ఈడేంద్ర కథ ఎక్కడికో తీసుకుపోతుంటాడు. చిన్నప్పటి నుండి మనందరం కలిసిమెలిసి పెరిగాం. నన్ను అనుమానిస్తుంటాడేంది? అయితే పోయి ఆడి సంగతి ఏంటో తెలుదా? పోదాం. యాడికి పోతున్నావురా? ఉండరా, సారా లోపల పడితేనే కదా ధైర్యం వచ్చేది. నువ్వు పోయిరా, ఫుల్గా పోయి. రే మునుసామి, మేము సోంబేర్లు అనుకున్నావా? పోలీసులు పట్టించావు, బయట పడుతాయి. పోలీసులు చెప్తే మేము భయపడతామేంది? మన అసలు అనంతపురం బే. పోలీసులకే మేము కాపులా కాస్తుంటాము, తెలుసు కదా. తెలుసా తెలీదా? సరే తెలీదులే. రే మునుసామి, నువ్వు నిజంగా ధైర్యం ఉన్న మగాడివైతే నేనున్నప్పుడు పోలీసులు చెప్పుండాలా. అలా చేయకుండా మా వాళ్ళు ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళని నిరికిస్తావా? బయటికి రమ్మని చెప్పరా. మునుస్వామి, నీ అంత నువ్వే బయటకు వచ్చావనుకో, నిన్నొక్కడిని ఎరగదీసి వదిలేస్తాం. నువ్వు బయటకు రాలేదనుకో, నీ మిద్దె మొత్తం కుప్ప కూల్చేసి నేల మట్టం చేస్తావు. పోండి. కాశీ పోదాం పదరా. ఏయ్, అడుగు అడుగని రచ్చ చేసి ఉంటారు. ఇప్పుడు మీకే భయం వేస్తాండా? మూసుకొని రారా చెప్తాను. దిగేంత వరకే ఆలోచిస్తా. దిగేసా ఈ కాజీ కన్నెర చేస్తే మజీ అయిపోవాలా? ఇంకోసారి కళ్ళు పెట్టి చూడరా. రారా పారిపోదాం. ఆహా, మిద్దికి బేగాలేసి ఉండాయా? ఎంతసేపు బేగాలేసిన మిద్ది కాడ గొంతు చించుకున్నామా? నాకు భయపడి బేగాలేసుకుని పారిపోయిండాడు. ఏందబ్బా, ఇంకా చూడడానికి ఏముండదు. కొండే రే ముసలాడా, కళ్ళు కనబడకపోయినా రచ్చ అయితే చాలు చూనీకి వచ్చేస్తారు. నువ్వేంద్రా నవ్వుతుండావా? రే సోమా, మనం ఇలా రెచ్చిపోకపోతే ఈ ఊరి జనం మనల్ని చూసి భయపడరు. మన వల్ల రచ్చ చేయలేదనుకో, వాళ్ళు మనల్ని లంగాగాళ్ళు అనుకుంటారు. యాడికి పోయి వస్తున్నారా?
నిన్న మనల్ని పట్టించింది మునుస్వామి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఆడికి 2 తగిలిద్దామని పోయిచ్చినాం. అయినా ఆడితో ఏంట్రా మనకి? అప్పుడప్పుడు అలా తగిలియాలి శంకరం, అప్పుడే మనం అంటే భయం ఉంటదే. చించావులే, ఆడు పెళ్ళం బిడ్డలతో ఊరికెళ్ళే ఓ వారం అవుతుండది, ఈడు తాళం వేసి ఇంటికి రచ్చ చేసి ఇంతలోనే తెలిసిపోయిందా? సత్యన్న పబ్లిక్ లో బరువు తీస్తావేందే? అవును, నువ్వెప్పుడు ఆ పక్కకు వచ్చినావు? నేనెందుకు రా పక్కకు రావడం, ఊరే నీ గురించి కూడా వస్తా ఉండదు కదా. ఏమని? అడిగిపోతున్నావురా? ఏంటి కొత్తగా అడుగుతావు? ఎప్పట్లాగే ఉండరా, నేను వస్తాను. రే ఎన్ని రోజులను ఇలాగే తిరుగుతావురా? ఇంకెవరైనా అయితే పర్వాలేదు, మనకి దేనికైనా వాళ్లే వస్తున్నారు. రేపు వాళ్ళకి తెలిసిపోయిందంటే తిన్నంటి వాసాలు లెక్క పెట్టినట్టు అవుతుంది. ఏంటి బ్రహ్మా నన్ను మరీ అట్టా అంటున్నావు? నేనేదో ఆ పిల్ల ఎంట పడుతున్నట్టు మాట్లాడుతాను. మోత కొంచెం తగ్గించి చూడొచ్చు కదరా. సర్లే, చెప్పింది ఎప్పుడు ఇంకొచ్చారు. ఎప్పుడు చూసినా ఈ కుప్పి గంటలు చూడటం తప్ప ఏరే పని లేదే మీకు? కాస్త ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు పడుకోనివ్వరా మీరా? పోండిరా, పోయి చదువుకోండి. ఏంది ఇది? ఆశ్చర్యంగా ఉండదు. మనీలేనా? సప్పుడు లేకుండా ఉండటం చూస్తే ఏరే ఇంటికి వచ్చినానా ఏంది? ఏంద్రత గమ్మునుండావు? నాన్నే టీవీ ఆఫ్ చేశాడు పెద్ద నాన్న, మేము సౌండ్ తక్కువ పెట్టుకున్నా ఆఫ్ చేశాడు. ఆడికి ఇదే పని అయిపోయి ఉండాది. బయట కోపం అంతా ఇంట్లో చూపిస్తా ఉండాడు. యాడుండాడు? ఏందిరా, ఒంట్లో బాలేదా ఏంది? అదేం కాదులే అన్న. అదేం కాదంటున్నా? దీనికైనా పిక్కుంటా ఉండవు? అంత తేలిక తీసి పారేస్తా ఉండవేంది? మరే గుడి కమిటీలోని పేరు లేనందుకు తడిగుడ్డేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదరా. ఎట్లా ఉండమంటావు? నువ్వు ఈజీగానే చెప్తా ఉండవు, చూస్తూ ఉండవు కదా. కౌన్సిలర్గా ఉన్నంత వరకు నువ్వే గైతేనే 10 మంది కాడకాడు ఉండేవారు. ఇప్పుడు ఒకడైనా పట్టించుకుంటున్నాడా? నీకేందినా గవర్నమెంట్ ఉద్యోగం ఇష్టం ఉండా లేకపోయినా ఉద్యోగం ఉన్నంత వరకు నీ కింద పని చేసేవాడు నీకు మర్యాద ఇచ్చి తీరాల్సిందే. కానీ రాజకీయాల్లో పదవి ఉన్నంత వరకే మర్యాద. ఆ మర్యాద చిట్ట చివరి దాకా ఉండాలంటే ఏదో ఒక పదవికి అతుక్కుపోయి ఉండాలన్నా. అట్లా చూడు, రాత్రి మగడు మన చుట్టూ తిరగతా ఉంటారు. ఎవరోళ్ళు మనకేమైనా సొంతమా బంధమా? మనకున్న కొద్దో గొప్ప అధికారం వాళ్ళని కాపాడుద్దనే నమ్మకం ఉన్నంత వరకే. అది కూడా లేదనుకో, వాళ్ళు కూడా మనం పట్టించుకోరన్నా. దీనికి ఎందుకన్నా ఇంత ఆలోచన? అసలు ఎవడా మునుస్వామి? ఆ పొద్దు నువ్వు కౌన్సిలర్గా ఉండి వాడిని గుడికి చైర్మన్ని చేస్తే ఇవాళ కమిటీలో మన పేరే లేకుండా చేస్తాడా? నువ్వు ఒక్క మాట చెప్పు, కాళ్ళు చేతులు నరికి ఆడికిదే ఆఖరి తిరునాళ్ళు చేస్తా. నువ్వు గమ్మునుండ్రా. కౌన్సిలర్గా ఉన్న నువ్వు వచ్చే ఎన్నికల్లో గెలిచి చైర్మన్ అవుదావా లేక ఎమ్మెల్యే అవుదామని ఆలోచించకుండా జరగబోయే తిరునాళ్ళకి గుడి కమిటీలో నీ పేరు చేర్చలేదని ఆవేశపడి చేతులు నరికేస్తా కాళ్ళు నరికేస్తానంటావు. ఇదంట్రా మన పనే? మనకు రచ్చ ముఖ్యం కాదురా, పదవే ముఖ్యం. ఈ ఏడాది తిరణాలు బ్రహ్మాండంగా జరపాలా? సరిపెద్దామన్నా. నమస్కారం మునుస్వామన్నా. రండి 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 దామోదరం గారు, కూర్చోండి. ఎక్కడ మీ తమ్ముళ్ళు? ఏదో పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉండదని పోయినారు. ఇదిగోనా ఈ ఏడాది మా తరపు సందా. ఈయన సందా రాసుకోండి. ఇకపోతే సోమేశ్వరం ఏమన్నాడంటే తిరునాళ్ళ దుమ్ము దులిపేయాలన్నాడు. అలాగే దులిపేద్దాం. కోలాటం తిరుపతి బ్యాచ్ వాళ్ళకి చెప్పిన్నాడు. ఈ ఖర్చు అంతా మేమే భరిస్తాం, మీకేం అభ్యంతరం లేదుగా? ఈ గుడి మీదనుకోండి, మీరు దగ్గరుండి జరిపిస్తే సంతోషం. మరైతే నేను పోయేస్తా. మంచిదండి. కమిటీలో లేకపోయినా ఖర్చు బ్రహ్మాండంగా పెడతా ఉండారు. ఆడి బొంద
గుడి కమిటీ మెంబర్ కాకపోయేసరికి డబ్బు ఖర్చు పెట్టి పేరు నొక్కేయాలని చూస్తున్నాడు. నేను పదవిలో ఉండగా ఇలా ఆటలు సాగనిస్తానే ఏంది? ఎంత చెప్పినా వినిపించుకోడు. చెప్పిందే చెప్పే నా తలకాయ తినేస్తున్నాడు రావుడ. సారా ఇచ్చిన డబ్బు పోయారంటున్నాడు. సత్తే, ఏంటి విశేషం? మర్యాదలు చాలా ఘనంగా ఉన్నాయి. ఏంది బ్రహ్మం, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? ఈరోజు మందుకి సత్తి దొరికాడు, డేరా వేషం త్వరగా వచ్చే అన్నావు, అందుకే వచ్చావు. మనతో అలాగనే చెప్పాడు. అవును, అలాగే చెప్పాడు. ఎప్పుడు చూసినా మీకు ఏడకూలమేపా. తిరునాళ్ళలో మైక్ సెట్ కాంట్రాక్ట్ కోసం సత్యన్న మనల్ని సాయం అడిగాడు కదా. మనం వేసుకోవడానికి ఆయన సాయం చేస్తుంటాడు, ఇక మనం ఆయనకేం సాయం చేస్తాం? అర్థం లేకుండా మాట్లాడకండి. పాపం సత్యన్న ఎంత బాధపడుతుంటాడో తెలుసా. నువ్వు మందుపోయి నువ్వేం బాధపడకు సత్యన్న, వాళ్ళు పనులు ఒత్తుల్లో మర్చిపోయి ఉండారు. నేను గుర్తు చేస్తాలే, నువ్వు మందుపోయి. చాలు 3 ఏళ్ల కిందట తిరునాళ్ళ కాంట్రాక్ట్ అడిగినప్పుడు ఈయన కాడున్న లైట్లు చాలవన్నారు, అందుకే కొని పెట్టుకుంటాడు. పోయినేడాది అడిగినప్పుడు మీ కాడున్న మైక్ సెట్లు చాలవన్నారు, అయ్యి కొని పెట్టుకుంటాడు. ఈ ఏడాది అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు ఆ మునిస్వామి. అవన్నీ సరేరా, దానికి మనమేం చేస్తాం? అది కాదబ్బయ్యా, మీరు ఆ రంగానికి చెప్తే మాట్లాడి ఇప్పిస్తాడు కదా. చిచి, ఆయనతో ఇవన్నీ ఎలా మాట్లాడతాం? ఉండు బ్రహ్మ, రంగనతోనేగా ఇంటికెళ్ళి మాట్లాడితే పోలా? ఇవన్నీ జరిగేవు కదా శంకరం. బ్రహ్మ ఇంటికి పోయి రంగనతో మాట్లాడితే తప్పకుండా అవుతుంది. వాళ్ళు ఎవరిని బలి చేస్తావు? ఇంకెవరు? తిరునాళ్ళు అయ్యేంత వరకు సత్యన్నే. ఎరా శంకరం, ఆదివారం వస్తే చాలు, చక్కగా తయారైపోతున్నా. సరే పద పోదాం. యాడికిరా? సత్య నిషం మన రంగన్ ఇంటికి పోయి మాట్లాడదాం అనుకున్నాం కదా, పోకర్లా. రే, ఏదో రాత్రి కాస్త మస్కా కొట్టి మందేశావు, అది అంతటితో వదిలిపెట్టక దాన్ని పట్టుకుని జీడిపాకంలో సాగదిస్తుండావేంద్రా? ఏంద్రు మాట్లాడేది? బ్రహ్మ ఆడేదో బాగుతుంటే నువ్వు మాట్లాడవేంది? పాపం మన సత్యన్న, మనం పట్టించుకోకపోతే ఆయనకి ఇంకెవరుండారు? పద పోదాం. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? రే దారా పోదాం. ఏం తిట్టొచ్చారు? ఏం లేదన్నా, రంగనన్ను కలవాలా? లోపలే ఉన్నాడో, పోయి కలవండి. సరే అన్నా. నమస్తే అన్న. ఏందబ్బా తిముడుతుల్లా కలిసి వచ్చినారే? అదేమీ లేదన్నా, మన సత్యానికి సంవత్సరం తిరునాళ్ళ కాంట్రాక్ట్ కావాలంట, అందుకే మీరు మాట మున్సంతో చెప్పి కాస్త ఇప్పించినారంటే. బ్రహ్మం మనం ముష్టేస్తేనే వాడు గుడి కమిటీకి చైర్మన్ అయినాడు. ఇయ్యాల మన అనుకునే వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకున్నా ఆడిని అడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పోయి అడిగినామనుకో ఏమంటాడు తెలుసా? అయ్యో తమ్ముడా, ఇప్పుడే ఒకరికి అడ్వాన్స్ ఇచ్చి పంపిణీ అంటాడు. ఇవన్నీ అన్నకేడ అర్థం అవుతాయి. శంకరం, నేను చెప్పింది నిజమే కదా? సరే ఈ విషయంలో సత్యనను గమ్మునుండమను. తిరునాళ్ళైన వారం రోజులకి మన ఈదిలో పార్టీ మీటింగ్ జరుగుతుంది. అన్నకి చెప్పి కాంట్రాక్ట్ మొత్తం సత్యనకి ఇప్పిద్దాం. బ్రహ్మం సత్యన కోసం వచ్చాడు అనుకుంటావా? సైట్ కొట్టడానికి ఎడకొచ్చినాడు. రే, వాళ్ళకు మటుకు తెలుసుంటే నీ తోలు తీసేసి ఉండేవాళ్ళు. తీస్తారు. మనం ఏమన్నా ఆడంగులువా? పోర్రా సత్తన్నా, చూడడం అయింది. ఏందదే చూడడం అయిందా? మాట్లాడడం అయిందన్నా. నీ మేలు మర్చిపోనయా, ఇదంతా నీ వల్ల అయ్యి ఉండదు. బ్రహ్మం చూసావా? అడగు పిచ్చనా కొడుకు, పోనీరా. రే సుబ్బిగా, పోయి సరుకు తీసుకురారా. డబ్బులు ఎవరి కాడున్నాయి? సత్యం దగ్గర కూల్ డబ్బులు అడుగు, ఆయన కాడు పనిచేస్తున్నాం కదా. అవి నిన్నే తీసుకుని తాగేసాంగా. అయితే అది అడ్వాన్స్ కాదా? ఆయన ఇచ్చేదే 15 రూపాయలు, పైగా దాంట్లో అడ్వాన్స్ కూడానా? ఇదో ఇంతవరకు ఊరికే ఇచ్చాను, ఇప్పుడు పని చేసి కూలీ తీసుకోమంటున్నాడు. తిరునాళ్ళ కాంట్రాక్ట్ దొరికేంత వరకు సిల్లి గవ్వ కూడా ఇవ్వడు. పోనీ శంకరాన్ని అడుగు. ఎన్నిసార్లు శంకరాన్ని బ్రహ్మాన్ని అడుగుతాం? వాళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా? నీ మాటలు మాట్లాడుతున్నావు. ఏ పొద్దునా నువ్వు మాకు సింగిల్ టీ అయినా ఇప్పించినావా? అడిగితే మాకంటే పెద్దోడు అంటున్నావు. సిగ్గు లేకపోతే సరే. నాకు గానీ కాలు సరిగా ఉండుంటే మీ అందరినీ కూకోబెట్టి కూడెట్టేవాడిని.
మన బడ్డి కొట్టి ఎంకయ్య ఆడిని నమ్మి ఒక్క బీడి అరువుతాడా? ఆ పొద్దు నువ్వు వెళ్ళి అడిగినందుకు ఏం అయినా నీకు సిగ్గులేదు. ఆడే గనక నాకు అలా చేశాడనుకో ఎంకయ్య మెడ ఇరిసేసి ఒంటిగాలు మడతెట్టి ఎగిరెగిరి తనేవాడిని. ఏయ్ లేవరా, ఎప్పుడు చూసాను నిద్రమోహన్ నువ్వునా. అన్నా త్వరగా అంగడి మూసే అన్న, ఊర్లో ఎక్కడ చూసినా దొంగ ఎదువులు ఎక్కువ అయిపోయారా. ఏయ్ మన ఈదిలో కాళ్ళు ఎవరు అడుగు పెట్టలేరురా. అన్నా అన్నా వచ్చేసారన్నా. ఏంద్రా అన్నిటి తీసుకో. త్వరగా 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 దేని వదలదు. ఇది చూడరా, చాలా బాగుందిరా. త్వరగా రేడియో రేడియో త్వరగా వచ్చాయి. ఆడిని నమ్మి ఒక్క బీడి అరువుతాడా? రే కాశీ, బీడి కట్ట మర్చిపోయి వెళ్ళిపోతాయి. కాశీనా? రే గోందో ఆయన కూడా పట్టుకోరా. అయ్యో ఇరుకుంటుంటావు కదరా. ఇంకా పూర్తవలేదా? వెంకయ్య వచ్చాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపల చేస్తారా? వచ్చేదేదో కొంచెం త్వరగా రావచ్చు. గణేష్ నమస్కారం సార్. వచ్చారుగా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సంతకం తీసుకో. కేసు ఎందుకులేండి సార్, ఎలాగో ఎరగ తీశారు కదా. ఎంత కాదనుకున్నా మా ఈది కుర్రాళ్లే, పాపం వదిలేయండి సార్. ఈ మాట అంటారు అనుకున్నాను. మీ అనంతపురం వాళ్ళకి వేళకోళం అయిపోయిందయ్యా. మీరే కంప్లైంట్ ఇస్తారు, మీరే వచ్చి వాపస్ తీసుకుంటారు. ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వెళ్ళయ్యా. ముంచావు కదరా. ఏంద్రా సూపు, బ్రహ్మో శంకరం చెప్పినారు కనుకనే వచ్చినా లేదా? ఎక్కడ నూకేలా తెలీదా? మన ఎంకన్న దగ్గరేనా? మన ఇంటికి మనమే కన్ను వేసుకుంటావా? ఎంకన్న ఎవర్రా? కష్టపడి పని చేసేవాడు. ఒంటి కాలుతో నేనే దున్నేగలను, అన్ని సరిగా ఉండి మీకేం బలుపురా? ఎంత చెప్పినా ఎనరు కదా. ఇంకా ఎన్నాళ్ళు బాధ్యత లేకుండా ఇట్ట ఈదులంటే తిరుగుతూ పోలీసు వాళ్ళతో తన్నులు తింటారు. ఏదో పని పాటకు పోయి ఏళ్ళకంత ముద్ద తిందామని లేదంటారా మీకు? నిన్న కూడా రేషన్ కొట్టుకాడ మీ వదిని కలిసిన, చాలా బాధపడింది. ఇంట్లో ఎవరు నీతో మాట్లాడడం లేదంటగా. మీ మధ్య నిన్నున్నా వాళ్ళంట బాధపడ్డా న్యాయమా? అరే రే, ఎప్పుడు ఇదే గోలా. ఏరా నేను చెప్పకూడదా? వాళ్ళు నీలాగే నాకు బిడ్డల్లాంటి వాళ్ళరా. ఇదిగో ఈడుకున్నదే ఒంటికాలు, ఈడు కూడా సింధులు దొక్కేవాడే. ఏరా గవర్నమెంట్ వాళ్ళకి అర్జీ పెట్టుకొని ఏదైనా కూసుని చేసే పని చూసుకోకూడదు? అదంతా సోంబేరి వదలు చేసే పనమ్మా. మేమంతా ఆడుతూ పాడుతూ పని చేసే వాళ్ళం. ఈ ఒంటిగా అవన్నీ సరిపోవు. నిన్న మీ మామ వచ్చాడ్రా. ఇంకా బతికే ఉన్నాడా? చూసావా ఎట్ట మాట్లాడుతున్నాడు? మమ్మల్ని ఆదుకోవడమే కాకుండా మాకు ఉప్పు పప్పు ఇస్తా, ఈడికి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేస్తానంటున్నాడయ్యా. ఏయ్యా నువ్వైనా ఆడికి నచ్చ చెప్పొచ్చు కదా. శంకరం ఇట్టగేనయ్యా, ప్రతిదానికి కోపగించుకుంటా ఉంటాడు. అంతా నా తలరాత. అది వదిలేయమ్మా, కొంచెం టీ ఉంటే పోయి. నీ గ్లాస్ కూడా ఖాళీ అయిపోయిందా? రేయ్ అంగడి చందానికి నీ సొత్తేం పోయిందిరా. ముసలోడు వంచి వస్తుంటే రెచ్చిపోతున్నావు. ఎవరి మీద చేసావు నీకు మొత్తిపోతున్నారా? ఏందిరా ఎవర్రా వాళ్ళు? ఇసుకిస్తున్నాడు. ఏమైందన్నా? రిక్షావాడు తమ్ముడు ఏదో ఆయుధ పూజ అంట, చందడుతూ గొడవ చేస్తున్నాడు. అందుకే శంకరం చేయి చేసుకున్నాడు. ఎందుకురా ఇంట్లో కోపం వచ్చే పోయే వాళ్ళ మీద చూపిస్తావు? ఇప్పుడు ఏమన్నారా నీకు అంత కోపం వచ్చింది? రేయ్ సిగరెట్ తీసుకురా. సిగరెట్ ఏమన్నా? నీకు తెలియదు బ్రహ్మ, ఆ ముసలి దాంతో ఇదే గోలైపోయింది. కంచం ముందు కూర్చోగానే మొదలెట్టేస్తే. మా ఉన్నాడు, మాకు కూతురుంది చేసుకో అని అడిగితే డబ్బులు ఇస్తున్నాడు, వడ్లు ఇస్తున్నాడు అంటుంది. అంటే తినే తిండికి నన్ను నమ్మేద్దాం చూస్తుందా? రేయ్ ఏంట్రా పరాయి వాళ్ళ మాట్లాడతావు?
అమ్మన్నాక ఆ మాత్రం అడిగే హక్కు ఉండదా? ఏంది బ్రహ్మ నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతావు? మనకున్న తలనొప్పులు చాలవా? అదే మరి. సరే సరే తొలిసొస్తుంది గమనండి. ఇది ఏడా ఎలా కుయ్య అమ్మ మీదైతే ఎగురుతావు, అదే అమ్మాయి పేరు చెప్తే బెదురుతావా? ఏరా ఒక అమ్మాయి కోసం సిగరెట్ పారేసావు కదరా, నాకిస్తే నేనైనా కాల్చేవాడినిగా. మీ అబ్బాయి ఎవరైనా చేస్తారా? హలో, అనంతపురం పోలీస్ స్టేషన్ సార్. ఇక్కడ పెద్ద కొట్లాట జరుగుతూ ఉండదు సార్. ఏడ జరుగుతుంది? తూర్పు బజార్లో. మీరే? హలో హలో, ప్రతిసారి ఫోన్ చేస్తారు, పేరు అడిగితే చెప్పరా? మీరెందుకమ్మా బాధపడతారు? మీరు చనివివ్వబట్టే వాళ్ళు అలా జులాయిలా తిరుగుతూ నెత్తికెక్కి కూర్చున్నారు. పోలీసులు 4 తగిలిస్తే బుద్ధైనా వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి విడిపిస్తే వాళ్ళు ఈ జన్మలో మారరు. అదేం పట్టించుకో మాకు. చూడు, ఎంత కాదనుకున్నా అన్ని తమ్ముడే కదా. ఏడున్నంతకాలం ఈదులమిటే తిరిగేవాడు. అదే జైలుకు పోయేస్తే చెడు సవాసాలబ్బి పాడైపోతాడు. అమ్మా, ఆ లోపలుండి వస్తేనే మన విలువేంటో తెలుస్తుంది. ఇలా వదిలేబట్టే ఈ పొద్దు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆడు ఇక్కడికంటే మీ ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడు. మీరు చెప్తేనే ఎన్నోడు, ఇక నేను చెప్తే మన కుర్రోళ్లే సార్, కొంచెం చూసుకోండి. నేను చూసుకుంటాగా. వస్తాను సార్. ఓకే ఓకే.
లాయర్తో అన్ని చెప్పినా ఆయన చూసుకుంటానన్నాడు. నాకు కొంచెం పని ఉంది, నేను పోతా. అట్టగానయ్యా. లాయర్కి ఫీజు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కదా? ఉన్నాయ్యా. రే భద్రంగా తీసుకుపోండి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం. కానీ నీ ధైర్యానికి మెచ్చుకోవాలరా. లోపలికి వెళ్ళొచ్చింది సరిపోక ఈ కట్టుతో పిల్లని చూడడానికి తయారయ్యావు. తన్నులు తింటేనే దెబ్బ తగులుతుందా? తనినా తగులుతుంది. ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. బాగా మాట్లాడడం నేర్చుకున్నారా? మీతో కాస్త విడిగా మాట్లాడాలి. అయితే పోరా. ఇందాక పెద్ద హీరోలో మాట్లాడావు. చూపులతోనే ఎన్ని రోజులు సరిపెట్టుకుంటావు? పో. ఏంది? దారిని పోయే వాళ్ళతో అంతే పెద్ద రౌడీ అయిపోతారా? అందుకని గొడవ పెట్టుకున్నాడు చేత తన్నులు తినమంటావా? బలాదూరు తిరిగితే ఇలాంటి గొడవలే వస్తాయి. ఏదో ఉద్యోగం చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అసలు ఈ పిల్లెవరు మన ఇవన్నీ అడగడానికి అనుకోకండి. మీ మీద హక్కు ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ప్రతిరోజు చూడడానికి వస్తే సరిపోతుందా? ఈ పిల్ల మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి. చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే పగలేరైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు తరగని చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే
కలిపే ఈ వేళ కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచవే చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే ఏందన్నా నిన్న మినిస్టర్ వచ్చినట్టునే ఈసారి చైర్మన్ పదవి మనకి ఖాయం చేసినాడా? మనకనే చెప్పుండాడు. ఆయన ఇక్కడున్న 2 రోజులు ఖర్చు మనమే కదా పెట్టింది. అవునన్నా, ఈ పొద్దున్న జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే మనం పెట్టింది దక్కదు. ఏందిరా, నేను నిన్నంతవరకు ఈ పాలు కూడా పెద్దారెడ్డిగా పదవిస్తున్నారన్నే. ఎవరు చెప్పింది? నిన్న కలెక్టర్ ఆఫీస్గా ఐఎస్ఎం ఇన్స్పెక్టర్ వచ్చి ఉంటాడు. మాటల మధ్యలో అతనే చెప్పుంటాడు. అదేందో చూసుకోండి బా. అవును, ఉన్న పదవులన్నీ ఆయనకే కట్టబెట్టాలా ఏంది? ఈ తూరి మనకే ఇవ్వాలా? రే సిద్ధిగా ఓ 50 రూపాయలు అంటే ఇవ్వరా, భాష కొట్లో బాకీ తీర్చాలి. బాకీ తీర్చాలా? నేను ఒక మార్గం చెప్పనా? వద్దు నాయన వెంకటేశ, ఇంతకు ముందు నీ వల్ల తిన్న దెబ్బల నొప్పి ఇంకా తగ్గలేదు. సత్యాన్న ఉన్నాడు, పోయి ఆయన అడుగుతా. వెళ్ళబ్బా, నీకోసం ఎదురు చూస్తుంటాడు. సత్యనా ఓ 100 ఉంటే నీ కాంట్రాక్ట్ విషయం కోసమే అడుగుతాండ. చాలబ్బా, నన్ను పిచ్చోని చేయకు. ఆ మున్సం ముత్యాల మైక్ సెట్ కాంట్రాక్ట్ ఇచ్చినాడు, ఆడు పని మొదలెట్టేసింది. అంత ధైర్యం వచ్చిందా నా కొడుక్కి? ఈ పొద్దు ఆడు అంతు తేల్చేస్తా. అవును బాబు, అంతు తెలుస్తా అని వచ్చే వారం దాకా చెప్తూనే ఉంది. ఏందన్నా దీనికి ఎంతగా బాధపడిపోతాండవేంది? ముందు నువ్వు డబ్బు కొట్టు, నేను మందు కొట్టొచ్చాక ఏం జరిగిద్దో చూడు. ఈ డబ్బు తీసుకొని నన్ను ఇంతటితో నువ్వురా. మీ మందు వద్దు, మీ మాయ మాటలు వద్దు. నా పని నేను చూసుకుంటా. రేయ్ సోమా, ఆ తాళం తీసుకుని రారా. ఒరే బులిగా అయ్యా, పొద్దున్నే చూసుకోవచ్చు కదా, నువ్వు బతకించకుండా పనంతా ఈ రాత్రికే పూర్తి చేయాలా. ఇదిగో పంతులు, కిరణాలు దగ్గర పడుతుంది. కింద మీద పడి ఒళ్ళు హోనం ఎంత చాకరీ ఉంది. వేరే పనులేం పెట్టుకోవట్లేదు కదా. మీరు చెప్పింది ఏదో నాకు అర్థమైందిలేండి. అర్థమైతే సరే, మీరు అందరూ పోయి ఉదయాన్నే వచ్చేయండి. సరే, చాలా పనులున్నాయి. నువ్వు రాబా. ఆడికి రా, రా చెప్తా. ఆడికి రండిరా, సప్పుడు చేయకుండా రండి. రే రారా. రే ఏంద్రాడు ఇయ్యాలప్పుడు ముచ్చాలింట్లోకి దూరుతున్నాడు. సత్యనా, ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి జరుగుతుంటది. ఒరే సోమ, తాళం ఎవరా? ఏం ముచ్చాలు, కాసిన మంచిలెట్రా. శుభ్రంగా ఉందా? ఎవరు ముట్టుకోలేదుగా. అవును, మీరు ముట్టుకున్న దాన్ని ఇంకెవరినైనా ముట్టుకొనిస్తారా ఏంది? రాకుకో, తినడాలు ముగిసేదాకా కాస్త శుభ్రంగా ఉండాలి కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బయట చప్పుడవుతుంది, పోయి చూడదా. అయ్యయ్యో, బయట ఎవరో తాళం వేశారు. ఒకవేళ మా ఆయన వచ్చాడో ఏమో. ఆడు గుడికాడు లైటింగ్ ఎడతాడా. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? నేనంటే కిట్టినోళ్ళు ఎవరో ఈ పని చేసి ఉంటారు. వెనకేం తలుపుందా? ఇప్పుడే మొదటిసారి వచ్చినట్టు మాట్లాడతావేంది? ఇందుకేనే ఒంటి తలుపున్న ఇంటికి రాకూడదంటారు. ఇంకొకడు ఇది కూడా తాళం వేశాడు. అయ్యో అబ్బా, ఈ గబ్బు ఒకటి. గోవిందా గోవిందా. చూడరా ఎలా లగెత్తున్నాడు. సత్యన్నా, ఈ కాంట్రాక్టర్ నీకు దొరకపోవడం నీ మంచిగా అయ్యింది. దొరికిందే అనుకో. తిరునాళ్ళలో నువ్వు లైట్లు పెడతా ఉండేవాడివి, మునిసామి ఏమో నీ ఇంటి లైట్లు ఆర్పేవాడు. ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చుంటే గబ్బు. ఒరే పిల్లకాయలు, పోండ్రా ఏడు నుంచా. కాశీ, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? బాలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి. పోరా ఏడు నుంచా. బాలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి. అందరూ తప్పుకోండి. బాగా తప్పుకోండి అందరూ. రండి రండి, త్వరగా రండి. అందరూ పక్క తప్పుకోండి.
ఉండే కోపం ఇంత ఇంట్లో వాళ్ళ మీద చూపించకూడదురా. అయినా నువ్వు కూడా ఏందమ్మా ఇంత మాట్లాడేది లోపల తీసుకోండి తీసుకోండమ్మా. నువ్వైనా కాసేపు గమ్ముకుండొచ్చు కదా. నిన్ను కట్టుకున్నందుకు నాకు మిగిలింది ఒక్కటే. ఉన్నట్టుండి నీకు ఏమైనా నువ్వు గమనండు ఆవేశపడకు. అదట మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే నేను ఇంటా ఉండాలనా? ఛే, రాను రాను ఇంట్లో కూడా మర్యాద లేకుండా పోతా ఉంటుంది. ఏందయ్యా ఆయన గెలిపించినట్టు ఉంటారుగా? తప్పుకోండి తప్పుకోండి. బాగుండావా? బాగానే ఉన్నానా? నాకు పదవి దక్కినాదని నీకేం బాధలేదు కదా? ఏందని అట్ట అడుగుతున్నావు? నీకు దక్కింది కనుకనే ఆ పదవికే గౌరవం. నువ్వు ఉన్నంత వరకు ఆ పదవికి ఎవ్వరూ పోటీ చేయరు. విన్నారా? మీరేదో వాగారు. సోమేశ్వరరావుకి నేనంటే ఇష్టం లేదన్నారే. మనిషేనే కొంచెం ముక్కోపి, మిగతా విషయాల్లో బంగారం. ఈ లెవెల్కి నా మీద నమ్మకం ఉంది కదన్నా. అజ్జాలన్నా అడ్డమైన వాళ్ళు చెప్పేది నమ్మక. జై ఆ చాలు పెట్టి ఇక బయలుదేరుతానా? అట్నే రే ఈయన్నే ఉన్నారని తెలుసా? అవునరా, 2 రోజులుగా ఇంటికి కూడా పోకుండా ఈయన్నే ఉన్నాడేట. అంత సమస్య వచ్చింది ఏమో నాకేం తెలుసు. నమస్తే అన్న. మీరేందన్నా ఏడున్నారు? అవమానంగా ఉందయ్యా. ఏం బతుకిది? బతికినంతకాలం పరువుగా బతకాలయ్యా. మొదట్లో గౌరవంగా బతికి తరువాత అవమానాలు పడుతూ బతికేది ఒక బతికేనా? ఏమన్నా మీరు గనక చెప్తాడా మనం అన్నదమ్ములా కలిసిపోయినాం. మీతో చెప్పడానికి ఏంది? ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కూడా మర్యాద లేదురా. అంతేలే, ఎందుకు మర్యాద ఇస్తారు? ఎవరైనా పదవికి పలుకుబడికి అలవాటు పడి నాకు ఇడిచిపెట్టలేరుగా. మీరు ఇంత బాధపడ్డం మేము ఎప్పుడూ చూడలేదే. ఏమైందన్నా? ఏం చేయమంటావు? ఉన్నాడుగా ఒకడు పెద్దారెడ్డి. వాడొక్కడే ఉన్న అన్ని పదవులు అనుభవించి జిల్లాని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. మనమేమో ఏదో పదవి వస్తుంది, మనతో ఉన్న నలుగురు బాగుపడతారని చూస్తున్నాము. మీకేదో దారి కల్పించి పైకి తీసుకురావాలనుకుంటుంటే మీ గురించి అన్న ఎన్నిసార్లు చెప్పినాడో తెలుసా? పాపం మన కోసమే తిరుగుతాండరు, మన కోసం ఏమైనా చేస్తాండరు, వీళ్ళకో బతుకు తిరుగు చూపించాలని. కానీ ఇప్పుడు దానికి అవకాశం లేకుండా చేసినాడు. మన వల్ల మనకి ప్రయోజనం లేక మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రయోజనం లేని బతుకు బతకడం దండగయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? ఏం చేయగలం? వాడున్నంత వరకు ఏమీ చేయలేం. నువ్వు అనన్నా అన్ని లేపు అవతల పారేద్దాం. రే నువ్వేంద్రా లేపేయడం పళ్ళు తోముకున్నంత ఈజీ అన్నట్టు చెప్తాండవు. మా పంతాలకి మిమ్మల్ని బలి చేయొచ్చా? ఏందన్నా అలా పరాయి వాళ్ళ మాట్లాడతావు? ఇప్పుడే అన్నదమ్ములు లాంటి వాళ్ళు అన్నావు. ఆ రోజు పోలీస్ రిమాండ్లో ఉన్నప్పుడు నువ్వు ఉండబట్టేగా బయటకు వచ్చావు. నువ్వే లేకపోతే మా అమ్మ ఒక్కతే ఏం చేసి ఉండేది? కోర్టులు తెలుసా, లాయర్లు తెలుసా? ఇదిగో బ్రహ్మాన్ని తోడబుట్టినోడే ఎలా పోతే తనకేమని వదిలేశాడు. నువ్వు మమ్మల్ని అలా వదలలేదు కదన్నా. నువ్వు మా కోసం అంత చేస్తున్నప్పుడు నీకు సమస్య వస్తే వదిలేస్తావా? ఏం బ్రహ్మ, ఏమంటావు? ఇప్పుడు ఏం చేయాలన్నా? వాడిని లేపేయడం ఒక్కటే మార్గం. నేను మనందరి మంచి కోసమే చెప్తాండా. అన్నా నువ్వు ముందు ఇంటికెళ్ళన్నా, మేం చూసుకుంటాం. వస్తావన్నా? అన్నా జరగకూడదు ఏదైనా జరిగితే మమ్మల్ని వదిలేకన్నా. రే ఏంది అట్ట మాట్లాడుతుండావు?
ఇంత చేసిన మిమ్మల్ని నా ఆస్తిపాస్తులు అమ్ముకోనైనా కాపాడుకోనా ఏంది? ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదమ్మా. ఎంత మాట ఎంత మాట. ఏంది మీ హీరో ఇంకా రాలేదా? మధ్యలో నువ్వేంటి? నాకే కనిపించి 2 రోజులు అయిందని కంగారు పడుతుంది. ఒకవేళ బాధ్యత గుర్తొచ్చి పనికెళ్ళాడేమో. అవునే, నేను కూడా పేపర్లో చదివాను అనంతపురానికి కొత్త కలెక్టర్ వస్తున్నాడని. ఒకవేళ ఇతనేనా ఏంది? అస్మత్పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్ర భార్య గంగా బాయ్.